2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే శివకుమారి గారు. నమస్కారం. ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా, నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా మీ ఇన్స్టిట్యూట్ చాలా గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా మీరు చూసున్నాను. శాండ్తో కూడా మీరు చేసున్నారు. నిజంగా అన్బిలీవబుల్ అనిపించింది. ఏ విధంగా అసలు స్టార్ట్ చేశారు? మీకెందుకు ఇంట్రెస్టింగ్ వచ్చింది ఈ పెయింటింగ్స్ పైన? అంటే కంప్లీట్ ఇది చేతి వృత్తి అని చెప్పొచ్చు. చెయ్యి ఎంత అందంగా తిరిగితే అంత బాగా పెయింటింగ్ వస్తూ ఉంటుంది. సో ఎలా ఆ ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది? నాకు అంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి ఈ డ్రాయింగ్ అది ఇంట్రెస్ట్ అమ్మ మామూలుగా. సో అంటే మాది వచ్చేసి బేసికల్గా మంగళగిరి అనమాట, గుంటూరు డిస్టిక్. సో అక్కడ వచ్చేసేటప్పటికంటే ఆర్ట్ అంటే అంత అవేర్నెస్ లేదు. అవును. సో దాని గురించి కూడా తెలియదు మాకు, అసలు కోర్సెస్ ఉంటాయని కానీ దీంట్లో ఇది అని. కానీ ఏంటంటే ఏదో ఒక తెలియని ఇంట్రెస్ట్. సో ఏదో ఒక పిచ్చి అంటారు చూస్తారు, అదేదో ఉన్నప్పుడు మనకి ఇంకా వేరే ఏది ఎక్కదు. సో కాబట్టి ఏదో ఒకటి నాకు చదువు కన్నా కూడా నేను ఎక్కువ డ్రాయింగ్స్ అవి తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అప్పట్లో వచ్చేసి నాకు ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆర్ట్కి రిలేటెడ్గా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా అని చెప్పేసి అండి ఫ్రెండ్స్ని ఎవరినో అడిగారు. సో వాళ్ళకి అంతంత నాలెడ్జ్ తెలియదు. సో అయితే నువ్వు బైపీసీ తీసుకుంటే అందులో డయాగ్రామ్స్ అవి వేయచ్చు, ఆర్ట్ ఉంటుంది, సో అది తీసుకో, కోర్స్ బాగుంటుంది అని వచ్చేలో బైపీసీ. అందులో ఏముంటుంది ఏంటి అనేది తెలియదు అనమాట. ఇంకా ఒక ఆర్ట్ ఉంటే చాలు నాకు. అలా బైపీసీ తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డయాగ్రామ్స్ అవి గీస్తూ ఉంటాం దాన్ని. ఇంకా మా సార్స్ వాళ్ళే చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, అంటే ప్రింటా లేదంటే కనుక అది డ్రాయింగ్ అని చెప్పేసారని కూడా. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ ఇంకా అదే ఇదనమాట. ఇంకా లోకం మా ఫ్రెండ్స్ రికార్డ్స్ కూడా నాకు ఇచ్చేసి చక్కగా వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు, నేను డ్రాయింగ్స్ వేస్తూ ఉండేదాన్ని అనమాట. అలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు అనుకోకుండా మా వారు కూడా ఆర్టిస్ట్ అనమాట. సో అంటే కావాలనే చేసుకున్నారా ఆర్టిస్ట్ ని? అనుకోకుండా జరిగింది, లక్కీగా ఏదో దైవ సంకల్పం అనుకోవాలన్నమాట. అలా బేసికల్గా తను ఒక ఆర్టిస్ట్తో నాకు మ్యారేజ్ అవ్వటం వలన అందరూ అంటూ ఉంటారు వివాహాయ విద్యనాశాయ అని చెప్పేసండి. కానీ నా విద్య అనేది వివాహంతోనే స్టార్ట్ అయిందనమాట. ఏదైతే నాకు ఇంట్రెస్ట్ ఉందో అనుకోకుండా ఆర్టిస్ట్తో మ్యారేజ్ అవ్వటం వలన సో ఆ ఉన్న ఇంట్రెస్ట్ ఇంకొంచెం నాకు మెళకువలు దిద్దుకుంటానికి కానీ, ఇంకొంచెం ఒక గైడ్ లైన్ దొరకటం కానీ, సో ఇంకొంచెం నేర్చుకోవాలన్న దానికి ఇంకొంచెం అట్లా కాకుండా మనకు వేరే ఏదో అంటే కనుక అది ఎటు వెళ్ళేదో తెలియదు నాకు నా లైఫ్ అనేది. కానీ ఏంటంటే అది నీ లైఫ్ ఇది అని చెప్పేసి చూపించినట్టు అనమాట. ఒక పాత్ అనేది మ్యారేజ్ టర్న్ అయిందని చెప్పొచ్చు. అది ఒక పాత్ అనేది నాకు కనిపించింది. ఎగ్జాక్ట్లీ. అందరికీ జీవితం అనేది రెండోసారి పెళ్లితో మొదలవుతూ ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. మీకు కెరీర్ కూడా మొదలైందని చెప్పడంలో అసలు డౌటే లేదు. ఓకే, సో ఈ ప్రాసెస్లో నేర్చుకున్న తర్వాత దీన్ని బిజినెస్గా ఎందుకు కన్వర్ట్ చేయాలి అనుకున్నారు? మీరు కావచ్చు, సార్ కావచ్చు, మీరిద్దరూ కలిసి ఆర్ట్ అనేది ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ మీకు, బట్ దాన్ని బిజినెస్లో ఎలా కన్వర్ట్ చేయగలిగారు? సో మా వారికి కూడా పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్, చేస్తూ ఉంటారు పోర్ట్రేట్స్ అవన్నీ. తనకు కూడా ఏంటంటే బేసికల్గా ముందు తను ఒక ఎన్సీసీలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే తన ప్యాషన్ కూడా ఆర్ట్. సో అలా అయ్యేటప్పటికి ఏంటంటే తనకి నేను దాంట్లో ఎమ్మడనని చెప్పేసి దానికి రిజైన్ చేసేసి వచ్చేసి ఒక స్వామి ఆర్ట్స్ అని చెప్పేసి అంటే స్టార్ట్ చేశారు. స్వామి ఆర్ట్స్. సో మా హస్బెండ్ పేరు స్వామి. ఓకే. సో దాంతో ఏంటంటే ఒక వర్క్ మీద ఆర్డర్స్ తీసుకొని పెయింటింగ్ చేసేసి ఇవ్వటం. సో సపోజ్ అప్పుడు స్టార్టింగ్లో అంటే మా మ్యారేజ్ అయింది 92 ఆ టైంలో అంటే ఆర్ట్ అంటే మోస్ట్లీ ఆ బ్యానర్స్ కానీ బోర్డ్స్ కానీ రాయటం, వాటికి సంబంధించిన ఏదైనా పిక్చర్స్ ఉన్నాయంటే డ్రాయింగ్ చేయటం, అంత అవేర్నెస్ లేదు. సో ఆర్ట్ గురించి కానీ వీటి గురించి కానీ బేసికల్గా తనకి పోర్ట్రేట్స్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అలా మేము స్టార్టింగ్లో తప్పదు, ఇంకా మన లైఫ్ కంటిన్యూ అవ్వాలి, మనం ఎస్టాబ్లిష్ కావాలి, లేదంటే నిలదొక్కుకోవాలి ఫీల్డ్లో అని చెప్పేసి అనుకుంటే కనుక ఏదైనా సరే చెయ్యాలి. సో బోర్డ్స్ రాసాము, బ్యానర్స్ రాసాము, లేదంటే ఇంకా నేను ఒక లేడీని అనేది కూడా చూసుకోకుండా మా వారితో అవుట్డోర్కి వెళ్ళిపోయి కూడా బయట బోర్డ్స్ అవి కమర్షియల్ బోర్డ్స్ రాయటం కూడా జరిగిందనమాట కెరీర్ స్టార్టింగ్లో. అలా అప్పట్లో ఒక లేడీ వచ్చి బయట బోర్డు రాస్తూ లేదంటే పెయింటింగ్ చేస్తూ ఉందంటే చాలా ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ నేనేం తప్పు పని చేయటం లేదు. సో నా ఏదైతే ఉందో నా కష్టాన్ని నమ్ముకొని నేను ముందుకెళ్ళాలి, దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పేసి ఎక్కడికైనా సరే ఇద్దరం వెళ్ళేసి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా మా కెరీర్ జరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఒక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సో పెయింటింగ్స్ ఇంత బాగున్నాయి, బాగా చేస్తున్నారు మీరు, మాకు ఇంట్రెస్ట్, సో మాకు నేర్పించండి మీరు అని చెప్పేసానని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ డిమాండ్ ద్వారా మాకు క్లాసెస్ కింద కన్వర్ట్ అయింది. అవును. సో ఆఫర్స్ అనేది రావటం వల్ల
సరే ఓన్లీ ఇదే కాకుండా సరే ఒక వీక్లో ఒక 2 days పోని మనం కేటాయిద్దాం క్లాసెస్కి, మిగతా మనకు డిస్టర్బెన్స్ లేకుండా మన వర్క్ మనం కంటిన్యూ చేద్దామన్న థాట్తో మేము ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చిన్నది ఒక వీక్లీ 2 days తీసుకొని మిగతా డేస్లో మా వర్క్ మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా రిస్క్తో కూడిన ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే వస్తాను అన్న వాళ్ళు కొంతమంది రాకపోవచ్చు. కొన్నిసార్లు మనం పెయింట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన థింగ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అవి కూడా మీరు అఫోర్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫీజు ఎక్కువ అని ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ఇది కెరియర్గా మనం చూస్ చేసుకున్న దీనిలో రాణిస్తామో లేదో వద్దులే అని ఫీజు చూసిన తర్వాత ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. అలా ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టాము అని అనుకున్నారా? ఆ లాస్ ఏమన్నా చూసారా? లాస్ అంటే లైఫ్లో మనం లైఫ్ జర్నీలో మనం అన్నీ చూడాల్సి వస్తుంది, ఒడిదొడికలు చూడాల్సి వస్తుంది, అన్ని ఎత్తుపల్లాలు చూడాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం అనుకున్న ఒక ఎయిమ్ కానీ ఒక గోల్ అనేది మనం అనుకున్న తర్వాత అది ఏదైనా సరే మనం ఫేస్ చేయాలి. సో స్టార్టింగ్లో ఒక ఆర్ట్ ఫీల్డ్ ఎన్నుకున్నామంటేనే బంధువర్గం కానీ లేదంటే మిత్రులే కానీ అంటే ఈ ఆర్ట్ ఫీల్డ్ కూడా ఎవరికి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చూపు అంతే కదా, అందరికీ కంపల్సరీ నీడెడ్ కూడా కాదు. సో ఇది ఓన్లీ హాబీ, అన్ని అవసరాలు తీరిపోయిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని ఇంట్రెస్ట్ ఎంతో ఇది ఉంటే గానీ మన దగ్గరికి వచ్చే ఇది కాదు. బిజినెస్ ఐడియా అని దీనికి ఒక మార్కెట్ ఉంటుందని కానీ ఎవరికి తెలియదు అండ్ అంత ఎస్టాబ్లిష్ కాదు మీరు అన్నట్టుగా ఆ టైంలో. సో మీరు అనుకున్నట్టుగా ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత మీరు అనుకున్నంత లెవెల్కి రీచ్ అవ్వగలిగారా వెంటనే? లేదు అంటే అప్ అండ్ డౌన్స్ ఏమైనా జరిగాయా? మనీ లాస్ ఏమైనా జరిగిందా? మాకు మనీ లాస్ అంటే మా శ్రమే మాకు పెట్టుబడి. సో మనం ఏదైతే మనం టైం స్పెండ్ చేస్తామో అది. కానీ ఏంటంటే ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత మాత్రం అంటే కెరీర్ స్టార్టింగ్లో మనకు వర్క్ ఆర్డర్స్ రావాలనేటప్పటికి ఏంటంటే ఒక్కొక్కసారి వస్తూ ఉండయి, ఒక్కొక్కసారి రావు, అంతే అప్ అండ్ డౌన్ ఉంటుంది. దాంట్లో అయితే కనుక మేము ఎప్పుడు వర్క్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కానీ వన్స్ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కనుక ఒకరితో ఇద్దరితో స్టార్ట్ చేసింది అలా దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు కొన్ని వేల మందికి మేము మా సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇంకొంచెం ఐడియాస్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇదే దీంట్లో ఉండటం వల్ల కూడా ఒకరికొకరు డిస్కషన్స్ ఎట్లా చేసుకుంటే ఇంకొంచెం మనకి బాగుంటుంది, లేదంటే ఏ విధంగా చేయాలి అని చెప్పేసానని అట్లా అప్రోచ్ అవుతూ ఒకరికొకరు ఏది బెస్ట్ అని చెప్పేసి చూస్ చేసుకుంటూ ఓకే. సో స్టూడెంట్స్కి నేర్పించడం కానీ లేదంటే ఆ తర్వాత వాళ్ళతో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం కానీ కొన్ని పెయింటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, అందులో ఓన్లీ క్లాసెస్ నేర్పించడమే కాకుండా ఇంకొంచెం వెరైటీగా మనం ఏం చేయగలుగుతాం కూడా మీరు ఏర్పాటు చేసేవాళ్ళు అండ్ ఎగ్జిబిషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఓకే, ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బోర్డ్స్ నుంచి మీరు స్టార్ట్ అయిందని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ వచ్చిన ఆర్డర్ ఏంటి మీకు ఏమైనా గుర్తుందా? అంత ఐడియా లేదు. ఓకే, అంటే బయటికి వెళ్ళి చేసి మోస్ట్లీ కమర్షియల్గా మనకి ఒక ఇనాగ్రేషన్ ఏదైనా ఉంది ఒక షాప్కి సంబంధించింది, సో అట్లా వెల్కమ్ టు సో అండ్ సో అని చెప్పేసి అన్ని మనం రాయటం కానీ, సో లేదంటే ఒక షాప్ ముందు మేము బయటికి వెళ్ళి కమర్షియల్గా చేశానని ఒక షాప్ ఉంది, ఇప్పుడు ఏదైనా ఫర్నిచర్ షోరూమే ఉంది, లేదంటే బేగం బజార్లో చేసాం అక్కడ జ్యువెలరీ షాప్ సంథింగ్ ఏదో దానికి సంబంధించిన బయట డిస్ప్లే బోర్డు రాయాలి. ఓకే, ఇప్పుడు మీరు చేసిన బోర్డ్స్ ఏమైనా కనిపించాయా ఈ మధ్య కాలంలో? ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయినాక అంత ప్రింట్స్ అవి వస్తూనే ఉన్నాయి, ఈవెన్ ఆ డిజిటల్ లైటింగ్స్తో వస్తూ ఉన్నాయి. ఒకప్పట్లో హ్యాండ్తో రాసిన బోర్డ్స్ అంటే కనుక ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇది అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, ట్రూ. మీరు ఎలా అప్డేట్ అయ్యారండి? అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు జనరేషన్ మారింది, డిజిటల్ వచ్చేసింది. ఇప్పుడు మనం చేతితో రాసేదానికంటే సిస్టమ్ పైన రాసిచ్చే ఆ ప్రింటే చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నాం కాబట్టి మీరు ఎలా అప్డేట్ అయ్యారు దాన్ని? కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మన చేతి వృత్తికి ఎప్పుడు ఆదరణ అనేది ఉంటుందమ్మా. మనం ఎంత డిజిటలైజ్ అయినా కూడా ఇప్పుడు ఇదనేది సో మనం ఒక చేత్తో వేసిన దానికి సాటి రాదు వేరేది. సో రావచ్చు, అది ఇంచుమించు దగ్గరికి రావచ్చు, కానీ లైఫ్ లాంగ్ చూసుకున్నా కూడా దాన్ని ఇప్పుడు కొన్ని మనం మ్యూజియంలో కానీ వాటిల్లో కానీ చూస్తుంటాం, కొన్ని 100 years 1000 years అయినా కూడా పెయింటింగ్స్ అనేది అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రింట్స్ వచ్చేసేటప్పటికి దానికి కొంతకాలం వరకు పరిమితం అనమాట. ఆ తర్వాత దాని లైఫ్ అనేది స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది, అది కనిపించదు మళ్ళీ. కానీ ఈ దీంట్లో వచ్చేసరికి హ్యాండ్ వృత్తి ఏదైతే ఉందో హస్తకళలకి ఎప్పుడు ఇది అనేది ఉంటుంది అనమాట. సో హ్యాండ్ పెయింట్స్ అనేది వేటి పైన మీరు ప్రజెంట్ నేర్పిస్తూ ఉంటుంటారు, మీరు వేటిపైన ప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఆర్డర్స్ ఏ విధంగా తీసుకుంటూ ఉంటారు మేడం? ఇప్పుడు మనవి ఇప్పుడు వర్క్స్ చూసిన తర్వాత ఇప్పుడు కస్టమర్స్ కానీ ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్స్ కానీ లేదంటే ఇవన్నీ రాకముందు మేము లైఫ్ స్టార్టింగ్ పెయింటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మా అందరికి మేమే కలరింగ్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ 92, 93 ఆ టైంలోనే మేము న్యూస్ పేపర్లో వచ్చే పెయింటింగ్స్ ఒబెచరీ ఇవి వస్తాయి. సో ఫలానా వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు లేదంటే ఇది అని చెప్పేసి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ పెయింటింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మా వారు మేము పోర్ట్రేట్స్ చేస్తాం కాబట్టి మనది వాళ్ళకి పోర్ట్రేట్స్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ కాబట్టి ఆ నెంబర్స్ నోట్ చేసుకుని వచ్చి పబ్లిక్ టెలిఫోన్కి వెళ్ళి కాల్ చేస్తూ ఉండేవాడు మా వారు.
ఏమంటే మేము సో పెయింటింగ్ చేస్తాము, సో మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మీరే వెళ్ళేవాళ్ళు. పనిని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చూపించేవాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ అవి. దానికి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఓకే నచ్చింది అని అంటే కొంతమంది ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, లేదంటే కొంతమంది తర్వాత చూస్తూ ఉండేవాళ్ళు. అలా మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసాం మా అందరికి మేమే. ఎందుకంటే వాళ్ళే వెతుక్కుంటూ రావాలి అని చెప్పేసి అని మనం ఉన్న చోట కూర్చుంటే కాదు. సో మనం ముందు గెటిన్ అవ్వాలి అని చెప్పేసి అంటే కనుక అట్లా వెళ్ళి ఆర్డర్స్ తీసుకునేవాళ్ళం. కొంతమంది ఆ తర్వాత పోస్ట్ కార్డ్స్ మీద మేము సో మేము చేస్తాం పెయింటింగ్, ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు ఆర్డర్ ఇవ్వండి, సో రేట్స్ ఇవి ఇట్లా ఉంటాయి అని చెప్పేసి కార్డ్స్ పంపించేవాళ్ళు, పోస్ట్ కార్డ్స్. అది చూసి దానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి రమ్మని చెప్పేసి చెప్పేవాళ్ళు. అలా ఆర్డర్స్ వచ్చాయి. ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ. సో పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం మేము, నేర్పిస్తూ కూడా ఉన్నాం కాబట్టి కిడ్స్కి. ఓ పక్కన ఇట్లా పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మౌత్ పబ్లిసిటీ. ఈవెన్ ఆ టైంలో ఏంటంటే ఈ ఇన్స్టాలు కానీ ఇవన్నీ లేవు కాబట్టి లక్కీగా ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ చదువుతో పాటు వేరే అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలని చెప్పేసి కంపల్సరీ ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చి జాయిన్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్, మ్యూజిక్ అంటే మ్యూజిక్. సో ఆ పెయింటింగ్ ఏదైతే వాళ్ళకి నేర్చుకోవడం అని చెప్పేసి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు బాగుంది అంటే సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా ఇంకా 10 మందికి చెప్పేవాళ్ళు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అట్లా వచ్చి జాయిన్ అవ్వడం జరిగేది. అలాగే ఇట్లా వర్క్స్ చూసి కూడా కొంతమంది ఆర్డర్స్ ఇవ్వడం జరిగేవాళ్ళు. సో అలా మా ప్రస్థానం అనేది సాగుతూ ఉంది. పెయింటింగ్స్ అనేది ఒక పేపర్ పైననో లేదు అంటే ఒక బోర్డ్స్ పైననో కాకుండా ఇప్పుడు దుస్తుల పైన లేదు అంటే హ్యాండ్ కవర్స్ పైన కొంతమంది బర్త్డే గిఫ్ట్స్ కింద డిజైన్ చేయిస్తూ ఉన్నారు. అది కూడా మీ దగ్గర ఉందా అండి? అలా కూడా మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఇప్పుడు మన దగ్గర వచ్చేసేటప్పటికి ప్రజెంట్ తాంజూర్ పెయింటింగ్ చేస్తాం మామూలుగా. సో స్టార్టింగ్లో అంటే మామూలుగా శారీస్ మీద వాటి మీద కూడా పెయింటింగ్స్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతూ ఉంటుంది. సో అది మారుతూ ఉంటుంది. అది కొన్ని డేసే పరిమితం అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు మనల్ని మనం మోల్డ్ చేసుకుంటూ, సో దీనికి తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే కనుక ఒక్కసారి అక్కడే ఆగిపోతాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు తాంజూర్ పెయింటింగ్ ప్రజెంట్ ట్రెండ్ ఉంది. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పూజా గదిలో తాంజూర్ పెయింటింగ్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి అనేది ఉంది. సో ఇంట్రెస్ట్ మాత్రమే పూజా గదికి, లేదంటే అది కాకుండా వేరే మోడల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే తాంజూర్ది ఆ మెయిన్ బేస్ తీసుకొని మనం వేరే వేరే పిక్చర్స్ కూడా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక పెయింటింగ్ ఆర్ట్ కనుక మనం నేర్చుకుంటే అది ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అంటారండి? అంటే పెయింటింగ్ అనేది ఎక్కడెక్కడ ఒక బిజినెస్ కిందనో లేదంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకునే విధంగానో ఎలా హెల్ప్ అవుతుందని మీరు చెప్పొచ్చు మీ ఎక్స్పీరియన్స్ త్రూ? ఇప్పుడు పెయింటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి మా మామూలుగా. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనింగే ఉంది. ఒక ఆర్టిస్ట్గా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకోవాలన్నా కూడా బేసిక్గా మనకు ఆ డ్రాయింగ్ అనేది ఉండాలి. సో అది ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ డిజైన్ కానీ అది కానీ. సో ఆ డ్రెస్సింగ్ డిజైన్ అనేది ఉంటేనే మనం ఆటోమేటిక్గా అది చేయగలుగుతారు. అదే ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉండరు, ఆ డిజైనింగ్ చేయాలన్నా ఇంటీరియర్కి సంబంధించింది. సో కంపల్సరీ ఆర్ట్ అనేది ఉండాలి. ఈ అన్నిటికీ ఆర్ట్ అనేది ముడిపడి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఉంటేనే, లేదంటే ఒక కలర్ కాంబినేషన్ తెలియాలి. సో ఇప్పుడు ఆ కలర్ కాంబినేషన్ ఏ కలర్ వేస్తే బాగుంటుంది, లేదంటే ఏంటి అని చెప్పేసి అనేది అది తెలిస్తే ఇంకొంచెం మనకి ఈజీగా ఉంటుంది. అలా ఈ ఆర్ట్ ఫీల్డ్లో రకరకాల ఫీల్డ్లో ఏదైనా సరే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారవ్వాలన్నా కూడా డిజైన్ ఉంటేనే కొత్త ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. సో ఆ డిజైనింగ్ అనేది లేకపోతే మెయిన్ బేసిక్గా ఒక ఆర్టిస్ట్ అనేది బ్యాక్ సైడ్ లేకపోతే అది అనేది రాదనమాట మాల్ ప్రోడక్ట్. ఇట్లా దేనికైనా కూడా ఈ ఆర్ట్ అనేది కంపల్సరీ. అని బేసిక్ ఐడియా అనేది ఉండాలి అంటారు. దీని మీద నేర్చుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది, బట్ అందరికీ హ్యాండ్ తిరగదు. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ట్రైన్ అవ్వచ్చా? లేదు అంటే అట్లీస్ట్ కొంతలో కొంతైనా వాళ్ళకి అవగాహన ఉండాలి దీనిపైన, అప్పుడు మాత్రమే రాణించగలుగుతారన్నది ఏమైనా ఉందా? అట్లా ఏం లేదమ్మా. ఏంటి ఏదైనా సాధన మనం ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే మన ఇన్స్టిట్యూట్కి రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏది ఇంకొంచెం ఈజీగా చేసుకోవచ్చు. సో అది ఎలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు దానికి రీచ్ అవుతారు అని చెప్పేసి మనము చెప్తాం. కాబట్టి ఆ చెప్పే మెళకువలు టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఫాలో అవుతూ చేస్తే కనుక వాళ్ళు రీచ్ అవుతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకున్న స్టేజెస్ని బట్టి కొంచెం టైం పట్టవచ్చు. అంతే తప్పితే ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది ఒక ఐడియానే లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. సో అది ఇంట్రెస్ట్ ఉన్నా లేదంటే కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇది ప్రొసీజర్, స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తే మీరు దానికి రీచ్ అవుతారని చెప్పేసి ఆ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం బెటర్గా చేయగలరు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది మేడం మీరు ఈ పెయింటింగ్ జర్నీ స్టార్ట్ చేసి? ఎన్ని సంవత్సరాలు అయింది? మాది పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 30 years అవుతుంది. ఎటువంటి చేంజెస్ని మీరు చూసారు పెయింటింగ్లో? జనరేషన్ మారింది, చాలా అప్డేట్ అయింది. ఎటువంటి చేంజెస్ని మీరు చూసారు? ఏ కొత్త వాటిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు మీ పెయింటింగ్ ఆర్ట్లో? స్టార్టింగ్లో అంటే కనుక ఏంటంటే క్యాన్వాస్ మీద పెయింటింగ్స్ అవి చేస్తుండేవాళ్ళం.
సో నెక్స్ట్ వచ్చేసి అంటే కిడ్స్కి వీళ్ళకి డ్రాయింగ్స్ కానీ సో స్కెచింగ్ వస్తుంది, వాటర్ కలర్స్ అని చెప్పేసి ఈ డిఫరెంట్ పెయింటింగ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. సో తర్వాత వచ్చేసేటప్పటికి ఈ దీనికి తగ్గట్టు కొంతమంది శారీస్ మీద పెయింటింగ్ అదే అని చెప్పేసి అడిగితే అవి టీచ్ చేయడం జరిగేది. గ్లాస్ పెయింటింగ్ నేర్పించేవాళ్ళం. సో అలా ఉన్నదాన్ని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసేటప్పటికి ఇంటీరియర్కి సంబంధించిన వర్క్స్ అవి చేస్తూ ఉంటాము. ఇందులో కూడా ఏంటంటే ఇంకా అలాగే కాదు, కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. సో కొత్త ఇప్పుడు ఒక నేర్చుకున్న వాళ్ళు ఒక కోర్స్ వచ్చేసి మళ్ళీ ఒక 2-3 years తర్వాత వచ్చారంటే మళ్ళీ సేమ్ అదే ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ ఇదేనా అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మనకు నూతనత్వం అనేది చూపించాలి మన వర్క్స్లో. అలా ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సో ఒక శాండ్ తీసుకొని శాండ్తో పెయింటింగ్ ఎలా చేయొచ్చు క్యాన్వాస్ మీద. సో ఒక మ్యూరల్స్ ఉన్నాయి. సో శాండ్తో కూడా మనం మ్యూరల్ అనేది ఎలా చేయొచ్చు. సో క్లే ఉంటుంది, క్లేతో అంటే నార్మల్గా పెయింటింగ్ అనేటప్పటికీ అది 2Dలోనే ఉంటుంది ప్లెయిన్గా. అలా కాకుండా దాంట్లో 3 dimension తీసుకొచ్చి మనం పెయింటింగ్ చేస్తే ఇంకెట్లా ఉంటుంది. సో అలా క్లే పెయింటింగ్తో ఎక్స్పెరిమెంట్స్ చేసి అది 3Dతో మనం మొత్తం మోల్డ్ చేసుకొని దానిపై నుంచి మళ్ళీ పెయింటింగ్ చేస్తాం. అలా శాండ్తో కూడా మ్యూరల్ అది చేసేసేసి పెయింటింగ్ అది చేస్తాం అన్నమాట. మీ దగ్గర బల్క్లోనే ఉంటుందో ఆర్డర్, లేదంటే ఎవరైనా ఒక గిఫ్ట్ గాను లేదంటే గుర్తుగా ఉండడానికి ఇచ్చే ప్రాసెస్లో మాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం ఒక పర్సన్కి, మాకు ఇలా పెయింటింగ్ కావాలంటే అలా కూడా తీసుకుంటూ ఉంటారా? అలా కూడా చేసిస్తాం. అలా కూడా చేస్తూ ఉంటుంటారు. మీరు ఫస్ట్ తీసుకున్న ఆర్డర్ కాస్ట్ ఎంత, మీకు ఏమైనా గుర్తుందా మీరు సంపాదించింది అప్పట్లో? దానికి అరౌండ్ అంటే ఒక 10,000 అట్లా ఛార్జ్ చేసి ఉంటాం. 20 years బ్యాక్ 10,000 ఛార్జ్ చేశారు. ఇప్పుడు మీ ఆదాయం ఎలా పెరిగింది అసలు? అంటే చాలామంది పెయింటింగ్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుందా, సంపాదించగలమా, ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ని చంపుకుంటూ ఉంటారండి. చాలామంది రాణించరు దానిలో. ఇంకోటి నేర్పించే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు, వెళ్ళలేము, ఇంత ఇన్వెస్ట్ చేయలేమని ఆగిపోతూ ఉంటుంటారు. దీనిలో కూడా ఫ్యూచర్ ఉందని చెప్పాలి అంటే ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్. మీరు అంచెలంచెలుగా 30 ఏళ్ళు దీన్నే పట్టుకొని కళని పట్టుకొని ఉన్నారు అంటే చిన్న విషయం కాదు. మీ ఇంట్రెస్ట్ కావచ్చు, మీ ప్యాషన్ కావచ్చు, దానికి తగ్గట్టుగానే ఎప్పుడైతే ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుందో దానిలో ఫ్యూచర్ మనకు కనిపిస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు ప్రజెంట్ దీని మీద? స్టార్టింగ్లో ఒక 10,000 ఉంటే కనుక ఇప్పుడు చేసే పెయింటింగ్ ఆర్డర్ అయితే కనుక ఒక 5 lakhs పెయింటింగ్ ఆర్డర్ చేస్తూ ఉన్నాము ఇంటీరియర్కి సంబంధించి. ఓకే, ఇంటీరియర్కి సంబంధించి. ఓకే, సో ఇంటీరియర్లో అంటే ఎటువంటి పెయింటింగ్స్ ఉంటాయండి? సపోజ్ మనకి లివింగ్ రూమ్ ఉంది, లివింగ్ రూమ్లో ఏదైనా మంచి సీనరీ ఏదైనా చేసుకోవాలి, సో అట్లా సీనరీ చేసుకోవచ్చు. పూజ గదిలో ఉందంటే తాంజూర్ పెయింటింగ్ చెప్పాను కదా, అట్లా తాంజూర్ పెయింటింగ్ లో ఇది అందరూ నేర్చుకోవచ్చు అంటారా శివకుమారి గారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. మన దగ్గర ఉందా నేర్పించే స్కోప్? మనం నేర్పిస్తామా మన ఇన్స్టిట్యూట్లో? ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓన్లీ వాళ్ళకి జస్ట్ నేర్చుకోవాలి, ఆ పెయింటింగ్ అనేది నేర్చుకోవాలి అని చెప్పేసి ఇన్సైడ్ తపన అనేది ఉంటే కనుక అది మీరు ఇంతవరకు బ్రష్ పట్టుకోవడం రాకపోయినా కూడా పర్లేదండి, మా ఇన్స్టిట్యూట్కి రండి, సిరీ ఉంది, మీకు నేర్పిస్తాం డెఫినెట్గా. సో దానికన్నా ముందు పెయింటింగ్ అప్పట్లో ఎవరికి తెలియదు, మీరు దీన్ని ఆ టైంలో కెరియర్గా తీసుకున్నారు అండ్ మీ హస్బెండ్ కూడా జాబ్ వదిలేసి మీరు ఇటువైపు వచ్చారని మీరు చెప్తూ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా తక్కువ చేసి చూడడం కావచ్చు, దీనిలో ఏముంటుంది అసలు ఏం ఆలోచిస్తున్నారని కావచ్చు, అలా ఏమైనా డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని? సో స్టార్టింగ్లో అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మేము చెప్పాను కదా గుంటూరు మంగళగిరి నుంచి వచ్చాము, అక్కడ ఉన్న వాళ్ళకి పెయింటింగ్ అంటేనే తెలియదు, ఈవెన్ ఇప్పటికీ దాని గురించి ఐడియా ఉండదు. అంటే వాళ్ళ నాలెడ్జ్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పటికీ ఇంత కొన్ని ఇయర్స్ బ్యాక్ దాకా కూడా పెయింటింగ్ అంటే ఏదో గోడలకి ఏదో పెయింట్ వేస్తామా అన్న టైప్లోనే ఉండేదన్నమాట. పెయింటింగ్ అంటే పెయింటర్ అంతే. ఊర్లలో కనుక మనం చూస్తే పెయింటింగ్ అనగానే ఇంటికి సున్నాలు వేస్తారు, దీన్నే పెయింటింగ్ అంటారు, నా దగ్గర ఆగిపోతుంది అంతే. అంతే తప్పితే ఇందులో ఎన్ని వెరైటీ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక ఇంటీరియర్ కు ఉపయోగపడుతూ ఉంటుంది, లేదు అంటే దీన్ని ఒక గిఫ్ట్ పరంగా మనం ఈ రకంగా చేస్తే రకంగా పెయింట్స్ వేస్తే దీని నుంచి బిజినెస్ చేసుకోవచ్చు అని. కానీ మీరు అన్నారు శారీస్ పైన కూడా అని చెప్పి, లేదంటే బౌల్స్ ఉంటుంటే వాటిపైన కావచ్చు. అంటే ఎంత క్రియేటివిటీ ఉంటుందంటే ఇందులో ఆ ఇంట్రెస్ట్ ఉన్నలకు మాత్రమే దీని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్లో డిసప్పాయింట్ అయ్యారు వాటన్నిటిని విని? సో స్టార్టింగ్లో అసలు చెప్పాను కదా, మా కెరీర్ స్టార్టింగ్లో నన్ను ఒక ఆర్టిస్ట్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి అంటేనే ఫ్యామిలీ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఒక ఆర్టిస్ట్కి అంటే ఎట్లా ఉంటుంది, కొన్నాళ్ళు అయితే మీరే మీ అమ్మాయిని చూసుకోవాల్సి వస్తుంది, మా ఫాదర్కి లేదంటే మీరే మీ ఫ్యామిలీని పోషించాల్సి వస్తుంది మరి అని చెప్పేసరని మా మ్యారేజ్ అవుతుందా కాదా అన్న స్టేజ్లో అయ్యిందనమాట. సో అలా దాన్ని లైఫ్లో మేము ఛాలెంజింగ్గా తీసుకున్నాం. సో ఒకళ్ళని చేసి అడగకూడదు, ఈవెన్ మా నాన్ననైనా కూడా ఉంటే లేదంటే సపోర్ట్ చేస్తే నేను యాజ్ ఏ పెద్ద కూతురుగా నేను నా నాన్నకి సపోర్ట్ చేయాలి తప్పితే మా ఫాదర్ మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు అని చెప్పేసానని లైఫ్లో ఛాలెంజింగ్గా తీసుకున్నాము.
సో ఎన్నుకున్న కెరీర్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇదే మా శ్వాస, ఇదే మా లైఫ్, మనకు వేరే ప్రపంచంతో సంబంధం ఉండదు. సో వన్స్ మేము అదే అంటూ ఉంటారు, మీరు ఇన్ని అవర్స్ కూర్చొని ఇన్స్టిట్యూట్లోనే ఉంటారు, ఇన్స్టిట్యూట్లో చేస్తూ ఉంటారు, ఇక్కడ బోర్ కాదా అని చెప్పేసి. మనం ఇష్టంతో చేసేది ఎప్పుడు మనకు అది బోర్ అనిపించదమ్మా. సో ఎన్ని అవర్స్ స్పెండ్ చేసినా మేము అందులో రిలాక్స్ పొందుతాం తప్పితే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి లేదంటే వేరే ఏదంటే మాకు అది బోరింగ్గా అనిపిస్తుంది. అది అలసిపోతాం మేము మామూలుగా. కానీ ఇన్స్టిట్యూట్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే టైం తెలియదు, మాకు ఒక మెడిటేషన్ అనమాట. ఈవెన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకున్న వాళ్ళు అంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళు చదువుకున్న దీంట్లో లేదంటే వాళ్ళ వృత్తిపరంగా వేరే వాటిలో ఉండి కూడా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ కాలేక కొంతమంది ఇప్పటికి రిటైర్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే ఏదో ఒక దానికి వాళ్ళు కమిట్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేకో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆర్ట్ అంటే లేదంటే దాని గురించి తెలియకో ఎంతోమంది మమ్మల్ని చూసి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో మనశ్శాంతి పొందుతున్నామండి, అంతా మర్చిపోతాం మాకున్న ఇవన్నీ అని చెప్పేసారని వాళ్ళు చెప్పి మాకన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా ఒక గురుస్థానంలో మమ్మల్ని నిలిపి చూస్తూ మాకు ఆ గౌరవం అనేది ఇస్తుంటే నిజంగా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన ప్రసాదం అనుకోవాలన్నమాట. బట్ 30 years మీ పెయిన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది మీ మాటల్లో. చిన్న విషయం కాదండి, ఎందుకంటే ఒకనొక టైంలో బతకడానికి కూడా అవ్వదు దీని మీద కనుక మీరు ఆధారపడితే అన్న స్థాయి నుంచి ఇవాళ ఇచ్చే స్థాయిలో, నేర్పించే స్థాయిలో కళని తీసుకెళ్లారు. ఒక హస్తకళని, చేతి వృత్తిని నమ్మి భార్యాభర్తలు ఇద్దరూ నిలబడ్డారు అంటే చాలామంది ఆడపిల్లలకి మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ధైర్యం ఉండాలి, ఫస్ట్ ఆ గట్ ఫీలింగ్ ఉండాలి. మనకి ఏదైతే ఒక కళ మనకు బాగా వచ్చి ఉంటుందో, ఇది మేము చేయగలము అన్న గట్ ఫీలింగ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఏ ఆడపిల్ల అయినా సరే రాణించగలుగుతూ ఉంటుంది. మీరు రియల్ ఎగ్జాంపుల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేను చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చాలామందికి ఈ పెయింట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ మీరు 30 years బ్యాక్ ఏదైతే సఫర్ అయ్యారో ఇప్పటికీ కొంతమంది పెయింటింగ్గా నేర్చుకొని ఏం చేస్తావు అనే వాళ్ళు ఉంటారు. లేదంటే పెయింటింగ్గా నేర్చుకున్న తర్వాత దీనికి ఫ్యూచర్ ఏంటి, అసలు దీంట్లో సంపాదన ఉంటుంది, అసలు తినడానికన్నా డబ్బులు వస్తాయి అనే వాళ్ళు ఉంటారు. మీ దగ్గర నేర్చుకొని వెళ్ళిన స్టూడెంట్స్ ఇప్పటికీ వేలల్లో ఉన్నారని మీరే చెప్తూ ఉన్నారు. ఆన్ అన్ యావరేజ్ ఇది కనుక నేర్చుకుంటే ధైర్యంగా మీరు ఇంత సంపాదించవచ్చు అని మనం ఏదైనా చెప్పొచ్చా వాళ్ళకి? ఇప్పుడు మా కెరీర్లో ఈ 30 years పీరియడ్లో మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకొని మన దగ్గర ఒక ఆర్ట్ టీచర్లుగా ఆర్ట్ స్కూల్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలా డిఫరెంట్గా వాళ్ళు ఇదే ప్రొఫెషన్గా ఎన్నుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఫ్రీలాన్సింగ్ చేస్తూ. సో అదే ఇప్పుడు కొంతమంది అయితే కనుక రీసెంట్గా ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో మన ఇన్స్టాలో రీల్స్ చూసి కానీ అది కానీ మన ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని ఇప్పుడు యూఎస్లో కూడా ఆర్ట్ టీచర్గా రీసెంట్గా సమ్మర్లో కావడ ఆర్ట్ టీచర్గా చేస్తూ కూడా మళ్ళీ మన దగ్గర ఈ పెయింటింగ్ సంబంధించిన టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి నేను కొంచెం అని చెప్పేసి ఆవిడ వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అలా ఎంతోమంది ఇప్పుడు వాళ్ళ ఓన్గా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడం కానీ లేదంటే కనుక హాబీ క్లాసెస్ వాళ్ళకున్న టైంలో మిగతా టైంలో ఇంట్లో ఖాళీగా ఉండే బదులు దాన్ని మార్చుకొని సో పెయింటింగ్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు. లేదంటే కనుక వాళ్ళకున్న సర్కిల్లో పెయింటింగ్ ఆర్డర్స్ చేసిస్తూ ఉన్నారు. లేదు ప్రొఫెషనల్ ఆర్టిస్టులుగా మరి వాళ్ళు పెయింటింగ్స్ చేస్తూ షోస్ అవి చేసుకుంటూ నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఆర్ట్ అనేది తక్కువ కాదమ్మా, ఇది భగవంతుడు ఇచ్చిన వరం. ఎందుకంటే అందరికీ అది చేయలేరు. చదువు అనేది అందరూ చదువుతారు, తప్పదు కూడా. మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చదువు అనేది చదవాలి. కానీ ఈ గాడ్ గిఫ్ట్ అనమాట. కొంతమంది అంటూ ఉంటారు ఈ సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అని చెప్పేసి, అది తప్పండి. నన్ను అడిగితే కనుక మన చేతిలో కనుక ఒక ఆర్ట్ అనేది ఈ ఫైన్ ఆర్ట్స్ ఏదైనా కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేదంటే కనుక వేరే ఏదైనా కూడా ఒక ఆర్ట్ అనేది మనలో ఉంటే కనుక లక్ష్మీదేవి అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనమాట. సో ఇది కెరీర్గా తీసుకుంటే మనకి ఏమీ రాదు అనేది. కాకపోతే ఏంటంటే దేనికి మనం తడబడకోకుండా నిలదొక్కునే ధైర్యం అనేది మనకు అనేది ఉండాలి. కొంచెం కెరీర్లో మొదలు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మనకేం రాదు. ఇది అంటే ముందు మనం అవేర్నెస్ తీసుకురావాలి, జనాల్లోకి వెళ్ళాలి, అది వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఆ తర్వాతే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్ మేము నిలదొక్కునేది ఏదైనా సరే అంటే ఒక కమర్షియల్ వేలో మనకు ఎంత వస్తుంది, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, లేదంటే ఎంత ఇది అనే దానికి ఎప్పుడు చూసుకోలేదమ్మా. సో మనకున్న విద్యని, మనకు వచ్చిన విద్యని మనం 10 మందికి నేర్పించాలి. ఇది రాను యంగర్ జనరేషన్ కూడా వెళ్ళాలి ఆర్ట్ అనేది. సో ఇది ఇప్పుడు మనకి ఇప్పటికీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలబడి ఉన్నాయి అంటే ఎప్పుడో వేసిన ఆర్టిస్టులు ఇప్పుడు చెక్కిన శిల్పాలే కావచ్చు, వాళ్ళు వేసిన పెయింటింగ్సే కావచ్చు, అవన్నీ చూసుకొని ఇప్పటికీ ఓకే ఒకప్పటి వాళ్ళు ఇట్లా ఉన్నారు, సో ఆ జనరేషన్ ఇలా ఉంది అని చెప్పేసి తెలుసుకోగలుగుతున్నాం. లేదంటే మిగతా అన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి, ఏమీ లేవు.
సో ఆ కేవ్ పెయింటింగ్సే కానివ్వండి, లేదంటే కనుక ఇప్పుడు ఉన్న స్కల్ప్చర్సే కానివ్వండి, మన ఎలా ఉంది అని చెప్పేసి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో అది లేకపోతే ఆర్ట్ అనేది లేదు, మనకి ఇదే లేదనమాట. అంటే వితౌట్ ఆర్ట్ మనం ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేము నా వేలో చూసుకుంటే కనుక. అందులోనూ ఈ ఆర్ట్ అనేది ఒక ఓషన్ అమ్మ. ఇప్పుడు ఏదో మేము మా కెరీర్లో నేర్చుకున్నామంటే ఏదో పరిపూర్ణమైపోయి పూర్తిగా మేము పర్ఫెక్షన్ అయిపోయి చెప్తున్నామని కాదు. మాకున్న విద్యని ఎంత ఉన్నదైనా 10 మందికి పంచుతున్నాము. ఆ తృప్తి అనేది మాకుంది. ఎవరైతే వాళ్ళకి చేయలేకపోతున్నాము అని చెప్పేసి ఇది ఉన్నారో మా దగ్గరికి వచ్చి తృప్తిగా పెయింటింగ్ చేసుకొని హ్యాపీగా వెళ్తూ ఉంటే వాళ్ళలో చూసే సంతోషం అనేది చెప్పలేనిదన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.